రాజకీయ పార్టీల నాయకుల నోటు విరోచనాల వల్ల వాళ్ళ నోటి దురద వల్ల జుగుప్సాకరమైన వ్యాఖ్యల వల్ల అడ్డు అదుపు లేని మాటల తేట వల్ల ఎంత నష్టం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో చూశారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడగొట్టేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూశాక కూడా తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులు ఏం నేర్చుకోలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నోటి దురద ఏదైతే ఉందో దాన్ని అప్పుగా తెచ్చుకున్నారా, అరువుగా తెచ్చుకున్నారా? అక్కడ పాఠాలు నేర్చుకోరా, గుణపాఠాలు నేర్చుకోరా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడున్న సంస్కృతి తెలంగాణ కూడా వచ్చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక స్థాయి వరకు మాత్రమే ప్రజలు వింటారు మాటల్ని. స్థాయి దాటితే ప్రజలు క్షమించరు. రెండు చెంపలు వాయించి మూల కూర్చోబెడతారు. రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించి రోజువారీ విమర్శలు, ఆరోపణలు కామనే. తిట్టుకోండి, విమర్శలు చేసుకోండి, ఆరోపణలు చేసుకోండి, లేదంటే రోడ్డెక్కి జుట్లు పట్టి కొట్టేసుకోండి. జనం తీర్పిస్తారు. ఎవరికి ఎలాంటి తీర్పో వాళ్ళు చూస్తారు. కానీ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని లాగటం ఏంటి? వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ఏంటి? ఎంత దారుణమైన వ్యాఖ్యలు తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు చేసినవి. నిజంగా అత్యంత దారుణం. నేను ఆ వీడియో ఎక్కడేం చూపించట్లేదు. ఆవిడ ఏం మాట్లాడారు అంటే, ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయకుండా ఉండడానికి కేటీఆర్ గారట నాగార్జున పైన, నాగ చైతన్య పైన ఒత్తిడి తెచ్చారట. ఏమని ఒత్తిడి? సమంతాని నా దగ్గరికి పంపించండి అని. వినటానికి ఎంత చండాలంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది. సో అప్పుడు నాగార్జున అలాగే నాగ చైతన్య సమంత మీద ఒత్తిడి తెచ్చారట, కేటీఆర్ దగ్గరికి వెళ్ళు అని. సమంత ఒప్పుకోకపోవడంతోనే విడాకులు ఇచ్చేశారట. ఎంత దారుణమండి! ఒక మహిళ ఉండి మరొక మహిళ పట్ల ఇంత అసభ్యంగా, ఇంత దారుణంగా మాట్లాడతారా? మీ కోపం ఉంది బీఆర్ఎస్ పైన, మీ కోపం ఉంది కేటీఆర్ గారి పైన. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఒక ఫోటో హల్చల్ అవుతూ ఉంది. బీజేపీ నాయకులు రఘునందన్ రావు అలాగే కొండా సురేఖ గారు ఒక దండన ఆవిడ మెళ్ళ వేస్తూ ఉంటే షాదీ ముబారక్ అని హెడ్డింగ్ పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా ట్రోల్ చేసింది రఘునందన్ రావుని, అలాగే కొండా సురేఖ. దానికి రఘునందన్ రావు కూడా రెస్పాండ్ అయ్యారు, నా సోదరు లాంటిది ఇలా చేస్తారా అని. కొండా సురేఖ కూడా రెస్పాండ్ అయ్యారు, మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. నేను వదలన కేటీఆర్ని, బీఆర్ఎస్ని వదలని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇంతవరకు కాంగ్రెస్కి అలాగే బీఆర్ఎస్కి మధ్య జరుగుతున్న యుద్ధం, కాంగ్రెస్కి బీఆర్ఎస్ మధ్యకి జరుగుతున్న మాటల యుద్ధం. ప్రభుత్వం మీదే. ఆ ట్వీట్ ఎవడబెట్టాడు పట్టుకోండి, ఆ ఫోటో ఎవడబెట్టాడు పట్టుకోండి, లోపలేయండి. కేటీఆర్ గారు ఎందుకు మీ సోషల్ మీడియాని ఈ విధంగా తయారు చేశారని ఆయన పైన విమర్శలు చేయండి. అసలు దీని సంబంధం, సమంతకి ఈ గొడవకి సంబంధం ఎక్కడైనా ఉందా? దీనిపైన సమంత గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఆవిడ క్లారిటీ ఇచ్చారు. ఏమనంటే, ఆడవాళ్లను వస్తువుల్లా చూసుకునే ఈ గ్లామర్ ఇండస్ట్రీలో పనిచేయడానికి, ప్రేమలో పడడానికి, నిలబడి పోరాడడానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయము. ఇది పరస్పర అంగీకారంతో ఎలాంటి రాజకీయ కుట్రలు లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచండి అని ఆవిడ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు. ఇది తెలుగులో తర్జుమా నేను చేశా. అయితే వెంటనే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రెస్పాండ్ అయ్యింది. నిజంగా ఇది అభినందనీయం. ఒక నటి పట్ల ఇలా మాట్లాడగానే అందరూ కూడా, జూనియర్ ఎన్టీఆర్ కానీ, చిరంజీవి గారు కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, మంచు విష్ణు కానీ, ఖుష్బూ కానీ, అందరూ కూడా చాలామంది, హీరో నాని కానీ, రవితేజ కానీ, అందరూ కూడా రెస్పాండ్ అయ్యి సమంతకి, అక్కినేని నాగార్జున గారి కుటుంబానికి అండగా నిలిచారు. రాజీనామా చేయాలని చాలామంది డిమాండ్ చేశారు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నాగార్జున గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన లీగల్గా యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు. ఆవిడ కోర్టులో మరి పరువు నష్టం దావా వేస్తారా, మరి ఏమేస్తారో చూడాలి. కానీ ఆయన ఏమని రెస్పాండ్ అయ్యారంటే, గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. గౌరవాన్ని మాత్రం తగ్గించిన వాళ్ళ ఫ్యామిలీ మీద పాపం అన్నన్నా సరే గౌరవనీయులైన శ్రీమతి కొండా సురేఖ గారిని సంబోధించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులు విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా
మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను అని. సో ఆయన న్యాయపరంగా కూడా పోరాటం చేయబోతూ ఉన్నారట. అదేంటో కానీ అందరూ ఏంటి అక్కినేని ఫ్యామిలీ మీద పడ్డారు కామెడీగా. నిన్న మొన్నటిదాకా వేణుస్వామి సమంత నాగ చైతన్య విడిపోతారు అని జాతకం చెప్పాడు. మరి ఆ వాక్ ఏమిటో తెలియదు కానీ వాళ్ళు విడాకులు తీసుకున్నారు. మొన్న శోభితా ధూళిపాళ్ళ అలాగే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగితే వీళ్ళు కూడా విడిపోతారు, ఒక మహిళ వస్తుంది ఒక 3 ఏళ్ల తర్వాత వీళ్ళకి పిల్లల బొట్రు అని ఎంగేజ్మెంట్ జరిగేలా రోజే ఆయన జాతకం చెప్పేశాడు వేణుస్వామి నోరు TV5 ఎలా మూయించిందో అందరికీ తెలిసిందే. మూయించాం మేమే. అరే సమంజసం కాదు, ముందు మనుషులుగా ప్రవర్తించాలి మనం. జ్యోతిష్యం తర్వాత వాళ్ళు శుభమా అంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఈ శాపనార్థాలు ఏంటి, ఈ జ్యోతిష్యాలు ఏంటి అని పెద్ద వారే నడిచింది TV5కి అలాగే వేణుస్వామికి మధ్య. అది కోర్టులో ఉంది ఇప్పుడంతా కూడా. సో వేణుస్వామి ఇవ్వడం అనుకుంటే కొండా సురేఖ గారు, అరే ఎంత దారుణమైన వ్యాఖ్యలండి ఇవి. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా, కుమార్తెలు లేరా, చెల్లి లేరా, తల్లి లేరా? ఆవిడ బ్రతికేది ఆవిడ బతుకుతూ ఉంది సమంత విడాకులు తీసుకుని. రేపో మా బహుశా ఆవిడ కూడా పెళ్లి చేసుకోవచ్చు. అలాంటి మహిళ పట్ల ఈ విధంగానా? ఎవరో రమ్మన్నారు, వీళ్ళు పంపలేదు, అందుకే విడాకులు. ఎంత దారుణంగా ఉన్నాయండి. చెప్పాలంటే నోరు రావట్లేదు. సినిమా నటులంటే మరీ అంత చులకన. నిజంగా రాజకీయ నాయకుల కంటే ఒకసారి అనిపిస్తుంది సినిమా నటులే బెటర్ ఏమో. వాళ్ళు కష్టపడతారు, ఒళ్ళొంచి పనిచేస్తారు, రెమ్యునేషన్ తీసుకుంటారు. మనం ఏం చేస్తాం? రాజకీయ పార్టీ నాయకుల్ని జనం మీద పడి పందికొక్కులాగా దొబ్బి తింటారు. మీరు కష్టపడే వాళ్ళు ఎక్కడ, జనం మీద బతికే మీరెక్కడ? కాబట్టి మనకి రాజకీయాలు కావాలి కాబట్టి, ప్రభుత్వాలు కావాలి కాబట్టి ఏదో భరిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. అత్యంత దారుణం, అత్యంత హేం కొండా సురేఖ గారు. నిజంగా ఆవిడ ఆ తర్వాత రియలైజ్ అయ్యారు, నా వ్యాఖ్యలే వెనక్కి తీసుకుంటున్నా అని కూడా ఆవిడ ఒక వీడియో విడుదల చేశారు. అది కూడా చూద్దాం. అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ కేటీఆర్ గారు తగ్గుతారా, మీరు తగ్గుతారా? తగ్గేదేలే. మీరు చూసుకోండి. వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు లాగారు? ఇక్కడ సమంత గారిని ఒక్కళ్ళనే కాదు కదా ఆవిడ అవమానించింది. అంటే నాగ చైతన్య, నాగార్జున ఇలాంటి వాళ్ళ కోడల్ని ఇలా చేస్తారా, భార్యని ఇలా చేస్తారా? కేటీఆర్ ఉమనైజరా, మహిళలు ఇలా వాడతాడా? నలుగురి క్యారెక్టర్ని కూడా దిగజార్చి పడేశారు. నిజంగా మీ మీద ఓ ఫోటో పెట్టి నిజంగానే మిమ్మల్ని బాధ పెట్టారు రఘునందనరావు ఫోటోతో. దాని ఎవరు కాదనరు. మీ మీద సానుభూతి వచ్చింది. అరే ఒక మహిళ పట్ల ఇలా ఎలా చేస్తుంది సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ మీడియా అని. ఆ సానుభూతి అంతా ఇంకో మహిళని ఏడిపించి, ఇంకో కుటుంబాన్ని ఏడిపించి మీరు పోగొట్టేసుకున్నారు కొండా సురేఖ గారు. ఇప్పుడు ఆవిడ రాజీనామా చేయాలని డిమాండ్లు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. పైగా కొండా సురేఖ గారికి ఇంకా తగ్గల. ఏంటంటే ఆవిడ ట్వీట్ పెట్టారన్నారు కదా, ఒకసారి చూడండి. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించడం, కానీ గౌరవ నటి సమంత గారి మనోభావాలు దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దు. వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అన్నారు కానీ ఒక్క క్షమాపణ చెప్తే పోయేది కదా. సారీ సమంత గారు, సారీ అక్కినేని నాగార్జున గారిని ఒక్కసారి. కానీ ఆవిడ పాపం మరి అహమడ్డొచ్చిందో ఏమో తెలియదు కానీ మరి అధికారంలో ఉన్నామని వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాం అన్నారు అంతే. క్షమాపణ చెప్పలేదు. ఒకవేళ క్షమాపణ చెప్పుంటే ఫుల్ స్టాప్ పడేదేమో, బట్ ఆవిడ చెప్పల. తెలంగాణ PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి సినీ ఇండస్ట్రీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంతటితో ఆపేయండి, ఇద్దరు మహిళలే కదా, ఇద్దరు బాధితులే కదా. అరే బురద జల్లేసి కడుక్కుంటే సరిపోతుందా? అనాల్సినవి అనేసి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటా అంటే సరిపోతుందా? క్షమాపణలు చెప్పినా కూడా నిజంగా సరిపోదు. ఇది క్షమించరాని వ్యాఖ్యలు. సో మొత్తంగా కొండా సురేఖ గారి ఇదంతా చూశాక ఏమనిపిస్తూ ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుసు కదా రోజా గారు ఉన్నారు. రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ఇంట్లో మహిళల్ని, ఆవిడే కాదు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని బూతులు తిట్టారు. అక్కడ
రోజా గారి నోటి వల్ల ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. బహుశా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కొండా సురేఖ గారి నోటి వల్ల నష్టపోతుందేమో, ఖచ్చితంగా నష్టపోతుందేమో. మరొక అంశం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇది ఒక చిన్న అంశం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానించారు కదా, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళంతా కూడా ఆవిడ క్యారెక్టర్ని దిగదార్చారు కదా. అప్పుడే కదా శపథం చేసి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కన్నీటి పర్యంతమైంది. ఆవిడెవరు? నందమూరి తారక రామారావు గారు. ఆవిడ కుమార్తె కదా, సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదా? ద గ్రేట్ ఎన్టీఆర్ గారి కుమార్తె, బాలకృష్ణ గారి సోదరి. ఒక్కడైనా రెస్పాండ్ అయ్యారా? ఇప్పుడు అందరూ ఒక తాటిపైకి వచ్చారు. ఎస్, అభినందనీయమే, మీ సినీ కుటుంబమే కదా, ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఇలా ఐకమత్యాన్ని అప్పుడు కూడా ప్రదర్శించి ఉంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సీరియస్గా ట్వీట్ పెట్టారు, చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు ఆయన, చాలా సీరియస్గా. మరి అప్పుడు భువనేశ్వరి గారికి ఆ విధంగా అవమానించినప్పుడు మొక్కుబడిగా ఒక వీడియో విడుదల చేశారు. ఎవ్వరి పేర్లు కూడా చెప్పలేదు, మొక్కుబడిగా. నేను తప్పు పట్టలేదు, కానీ ఇప్పుడున్న ఆవేశం ఒక కన్సర్న్ సమంత పట్ల, అక్కనేని ఫ్యామిలీ పట్ల, అప్పుడు కూడా ఎన్టీఆర్ కుటుంబం పట్ల, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పట్ల ఉంటే బాగుండేదేమో అని సోషల్ మీడియాలో కానీ ఇతర ప్లాట్ఫామ్లో కానీ వ్యాఖ్యలు అయితే వినిపిస్తూ ఉంది. సరే, టాపిక్ పక్కదారి పెడతా ఉంది. మొదటగా కొండా సురేఖ గారి నోటు వల్ల కాంగ్రెస్ పార్టీకి జరగరాని నష్టం, చాలా నష్టం జరిగింది. మరి దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పుచ్చుకుంటారా? రాజీనామా చేయిస్తారా? మంత్రివర్గ విస్తరణ జరగబోతూ ఉంది, దాంట్లో మంత్రి పదవి నుంచి పక్కన పెడతారా? పెట్టకపోతే అలాగే కొనసాగితే కాంగ్రెస్కి డ్యామేజ్ భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల చర్చ నడుస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈ వీడియో పైన, సమంత గారి పైన, అక్కనేని కుటుంబం పైన, కొండా సురేఖ గారి వ్యాఖ్యల పైన, సినీ ఇండస్ట్రీ స్పందన పైన ఆవిడ రాజీనామా చేయాలా, బర్తరఫ్ చేయాలా? మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.